రోజు కూడా కొడంగల్కు ఇంత పెద్ద గౌరవం ఎప్పుడు దక్కలేదు. ఇవాళ నాకు ఇచ్చిన పదవి, నాకు ఇచ్చిన హోదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి, ఇది నాది కాదు, నా కోసం కాదు, ఇది మీది, మీకోసం, మీరే. ఇవాళ కొడంగల్లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే. ఇవాళ కొడంగల్లో ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి విద్యార్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీదే బాధ్యత. ఈ కొడంగల్ బిడ్డలే ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ ఎన్నికలు వచ్చినాయి మిత్రులారా. మీరు చూసిండ్రు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అనుకున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం కొడంగల్లో ఎమ్మెల్యే ఒక్కరే ఉంటే ఈ కొడంగల్కు కృష్ణానది జలాలు వస్తాయి, ఈ కొడంగల్కు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వస్తుంది, ఈ కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజ్ వస్తుంది, దౌలతాబాద్ లో జూనియర్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ పీజీ కాలేజ్ వస్తుంది, కొడంగల్ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ప్రతి ఎకరాకు కృష్ణానది జలాలు వస్తాయని చెప్పి పెద్దలు అనుకున్నారు. పెద్దలు అనుకోవడమే కాదు, కేసీఆర్ కుటుంబం పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని నమ్మించారు. మీరు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించండి, ఈ కొడంగల్ను మేము భద్రత తీసుకుంటాం, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లాక ఈ కొడంగల్ను అభివృద్ధి చేస్తామని చౌరస్తా కొడంగల్లో అంబేద్కర్ సాక్షిగా చెప్పారు. వారు అనుకున్నారు 5 సార్లు నన్ను ఎమ్మెల్యేని గెలిపించారు. అన్ని సందర్భాలలో ఈ ప్రాంత ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. నాకు పదవి లేకపోయినా, నా కుటుంబానికి రాజకీయంగా నష్టం జరిగినా నా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, నా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, నా ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, మా యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంత రైతులకు కృష్ణానది జలాలు వస్తాయి, మా బీడు వారిన పొలాలు పచ్చని పంటలతో ఈ కొడంగల్ అభివృద్ధి చెందుతుందని వారు భావించారు. అందుకే అపారమైన అనుభవం ఉన్న గురునాథ్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మాటలు నమ్మి విశ్వసించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని ఊరు వాడని ఏకం చేసి 2018లో వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ 5 ఏళ్లలో బొమ్మరాజ్పేటకు జూనియర్ కాలేజ్ వచ్చిందా? దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ వచ్చిందా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చిందా? ఇవాళ చిట్లపల్లి ప్రాంతంలో మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయా? ఈ పీజీ కాలేజ్ వచ్చిందా? ఈడ ఈ ప్రాంతంలో మనకు మహబూబ్ నగర్ చించోలి నేషనల్ హైవే పనులు పూర్తయినాయా? ఇవాళ బహు గ్రామాలలో ఉన్న బళ్ళు మూతబడ్డాయి. ఇవాళ హాస్పిటల్ నేను తెచ్చిందే, ఆనాడు ఈ రోడ్లు మనం వేపించినవే. మరి 5 ఏళ్లలో కృష్ణానది జలాలు రాలేదు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాలేదు, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలేదు, ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు. మళ్ళీ ఆనాడు దత్తత పేరు మీద కృష్ణానది జలాలు తెస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చి మోసం చేసిన టీఆర్ఎస్ సన్నాసులు ఇవాళ ఎట్లకెళ్ళి ఓటు అడుగుతారని నేను అడుగుతున్నా. 2 ఏళ్లలో కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అని చెప్పారు. ఇవాళ 5 ఏళ్ళు అయింది, మళ్ళీ ఓట్లు వచ్చినాయి. కృష్ణానది ఎక్కడ పోయింది? పాలమూరు రంగారెడ్డి పథకం ఎండిపోయింది. ఆనాడు నేను తెచ్చిన నారాయణపేట కొడంగల్ పథకాన్ని కాల రాసిండ్రు, కాలగర్భంలో కలిపేసిండ్రు. మిత్రులారా,